ప్రపంచాన్ని భయపెట్టడంలో డొనాల్డ్ ట్రంప్ని మించిన వారు ఉండరేమో. నిన్నటి వరకు సుంకాలతో ప్రపంచ దేశాలను హడలగొట్టాడు. ఇప్పుడు మరో కొత్త నిర్ణయంతో కలవరాన్ని కలిగిస్తున్నాడు. రష్యా అణు సామర్థ్యం ఉన్న మిస్సైల్ని వారం క్రితం ప్రయోగించింది. దాన్ని చూసి నేను అణుబాంబులను ప్రయోగిస్తానంటున్నాడు. అణుబాంబులు వేరు, అణు సామర్థ్యం ఉన్న క్షిపణులు వేరు. ఈ విషయం ట్రంప్కి బాగా తెలుసు. కానీ మేము అణుబాంబులను పరీక్షిస్తామంటూ ట్రంప్ బెదిరిస్తున్నాడు. నిజానికి ప్రపంచ దేశాలు ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే అణు పరీక్షలను ఆపేశాయి. అమెరికా అధ్యక్షుడు మాత్రం అణుబాంబులను పరీక్షిస్తామని రంకలేస్తున్నాడు. అసలు అణుబాంబులపై ట్రంప్ లెక్కలేంటి? ఎందుకు ట్రంప్ అణు బెదిరింపులకు దిగుతున్నాడు? ప్రపంచానికి అణు ముప్పు తప్పదా? లెట్స్ వాచ్. ట్రంప్ అణుబాంబు పరీక్షలను చేస్తాడా? ప్రపంచానికి మళ్లీ అణు ముప్పు తప్పదా? అణు పరీక్షలను ఎందుకు బ్యాన్ చేశారు? మన ప్రపంచం వేల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కానీ ఒకటి మాత్రం అస్సలు సమస్య కాదు. అదేమిటంటే అణ్వస్త్రాల కొరత. అంటే ప్రపంచంలో అణుబాంబుల కొరత ఏమాత్రం లేదు. ఇటీవల వాటి సంఖ్య భారీగా పెరుగుతుంది. వాటి గురించి మాటల యుద్ధం కూడా మొదలైంది. ఈ విషయాన్ని ఎవరితోనైనా మాట్లాడండి, పొరబాటున డొనాల్డ్ ట్రంప్ వద్ద మాత్రం మాట్లాడకూడదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రకటన చేశాడు. అణు పరీక్షలను మళ్లీ ప్రారంభించమని అమెరికా సైన్యానికి ట్రంప్ హుకుం జారీ చేశాడు. అసలు ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? ట్రంప్ వాదన ఏమిటంటే ఇతర దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి, సమాన స్థాయిలో తనకు కూడా అణ్వాయుధాలు ఉండాలి కదా అంటున్నాడు. అందుకే తమ అణ్వాయుధాలను పరీక్షించమని సైన్యానికి చెప్పినట్లు ట్రంప్ తెలిపాడు. ఈ ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని కూడా సెలవిచ్చాడు. సో ట్రంప్ మాటలను బట్టి వేరే దేశాలు అణు పరీక్షలు చేస్తున్నాయి, మేం పరీక్షిస్తామంటున్నాడు. నిజానికి ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని కలవరం కలిగించేదే. ఎందుకంటే అమెరికా చివరిసారిగా 1992లో అణుబాంబు పరీక్షించింది. అంటే 33 ఏళ్ల క్రితం ఆగిపోయిన డెడ్లీ పరీక్షలను మళ్లీ పునరుద్ధరిస్తున్నాడు. అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలవడానికి ముందు ట్రంప్ ఈ ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ అణు పరీక్షల ప్రకటనతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అణు పరీక్షలు అంటే ఏమిటి? ఎందుకు ప్రపంచ దేశాలు అణు పరీక్షలను నిలిపేశాయి? ఇప్పుడు ట్రంప్ ఎందుకు అణు పరీక్షలను పునరుద్ధరిస్తున్నాడు? అణు పరీక్షలనేవి నియంత్రిత పేలుళ్లు. అంటే తయారు చేసిన అణు బాంబులను ఉద్దేశపూర్వంగా పేలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే బాంబులను ప్రయోగించి చూస్తారు. అలా ప్రయోగించడం వెనుక ఉన్న ఉద్దేశం దాని సామర్థ్యం, శక్తిని పరీక్షించడమే. అణు పరీక్షల నిర్వహణ పూర్తిగా మిలిటరీ పరమైనది. కానీ రాజకీయంగా మాత్రం ప్రత్యర్థులకు పంపే ఓ వార్నింగ్ సందేశం. తమ వద్ద అణుబాంబులు ఉన్నాయి, తోక జాడిస్తే దాడి తప్పదని హెచ్చరించడమే. 1945 నుంచి ఇప్పటి వరకు సుమారు 2000కు పైగా అణు పరీక్షలు జరిగాయి. కానీ 1990లో ఈ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయాయి. 1990లో చివరిగా రష్యా తన అణ్వస్త్రాన్ని పరీక్షించింది. అమెరికా మాత్రం 1992లో చివరి అణు పరీక్షలతో వాటిని నిలిపేసింది. చైనా 1996లో న్యూక్స్ ను టెస్ట్ చేసి వాటికి స్వస్తి పలికింది. అయితే ఆయా దేశాలు ఎందుకు అణు పరీక్షలను నిలిపేశాయి? ఎందుకంటే 1991లో కోల్డ్ వార్ ముగిసింది. అమెరికా, సోవియట్ మధ్య ప్రచండ యుద్ధం భీకరంగా సాగింది. ఆయుధాలు మాత్రమే పేలలేదు. కానీ కోల్డ్ వార్ టైంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత ఆ రెండు దేశాలకు అణ్వస్త్రాలను పరీక్షించాల్సిన అవసరం రాలేదు. నిజానికి 21వ శతాబ్దంలో కేవలం ఒకే దేశం అణు పరీక్షలను నిర్వహించింది. ఆ దేశం ఏదో కాదు, ఉత్తర కొరియానే. 2017లో ఉత్తర కొరియా తన చివరి అణు పరీక్షను నిర్వహించింది. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అటు రష్యా, ఇటు చైనా తప్పుపట్టాయి. సమగ్ర అణు పరీక్షల నిషేధం సిటిబిటిని అమెరికా గౌరవిస్తుందని ఆశిస్తున్నట్టు చైనా తెలిపింది. అణు పరీక్షలను నిలిపేయాలనే హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ, అణు వ్యాప్తి నిరోధక వ్యవస్థలను కాపాడేందుకు అమెరికా చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక సమతుల్యత, స్థిరత్వం సాధ్యమవుతుందని చైనా వెల్లడించింది. నిజానికి గత 30 ఏళ్లలో రష్యా కానీ, చైనా కానీ అణు బాంబులను పరీక్షించలేదు. మరి
ట్రంప్ ఎందుకు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు? ఎందుకంటే ఇటీవల అణు బెదిరింపులు పెరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో చైనా అణ్వస్త్రాలు రెట్టింపయ్యాయి. 2020లో చైనా వద్ద 300 అణ్వస్త్రాలు ఉండగా 2025 నాటికి వాటి సంఖ్య 600కు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే బీజింగ్ అణుబాంబుల నిల్వలను భారీగా పెంచుకుంటుంది. అదే సమయంలో రష్యా కొత్త ఆయుధాలను పరీక్షిస్తుంది. వారం క్రితం రష్యా బురెవెస్టనిక్ క్షిపణిని మాస్కో ప్రయోగించింది. ఈ క్షిపణి అణ్వస్త్రాలను మోసుకెళ్లడమే కాదు, అణు ఆధారిత ఇంధనంతో లక్ష్యం వైపు దూసుకెళ్లనుంది. అంటే గగనతలంలో ఈ క్షిపణి ఎక్కువ సమయం గడపగలదు. ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలనైనా బురెవెస్టనిక్ చిత్తు చేసి లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా వెల్లడించాడు. బురెవెస్టనిక్ ను పుతిన్ ప్రకటించిన వారానికే అణు పరీక్షలను పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అయితే పుతిన్ మిస్సైల్ పరీక్షించాడని ట్రంప్ అణు పరీక్షలను పునరుద్ధరించడం సరైన పరిష్కారమేనా? మిలిటరీ నిపుణులు మాత్రం కాదంటున్నారు. నిజానికి రష్యా పరీక్షించింది అణుబాంబును కాదు, అణుబాంబును మోసుకెళ్లే ఓ క్షిపణిని మాత్రమే. అంతే తప్ప అణుబాంబును రష్యా పేల్చలేదు. సో ట్రంప్ వాదనలు మిలిటరీ పరంగా, రాజకీయంగా అర్థంపర్థం లేనిది. ట్రంప్ తీరు తప్పుదారి పట్టించేలా ఉందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ట్రంప్ నిర్ణయం సమయాన్ని వృధా చేయడమేనని విమర్శిస్తున్నారు. సమయం వృధా అంటే రాత్రికి రాత్రే అమెరికా అణుబాంబులను పరీక్షించలేదు. దానికి నెలల పాటు సన్నాహకాలు అవసరం. అణుబాంబును పరీక్షించాలంటే కనీసం 36 నెలల ముందు నుంచే ఏర్పాట్లను ప్రారంభించాలి. ట్రంప్ స్టైల్ ఇదే. లాజిక్ పాడు ఉండదు. కేవలం సంచలనం సృష్టించడమే పనిగా పెట్టుకుంటాడు. ప్రస్తుతం అణు నిరోధక సిద్ధాంతం బలంగా ప్రపంచమంతటా నాటుకుపోయింది. ఇప్పుడు బుద్ధున్నోడు ఎవడు అమెరికాపై అణుదాడి చేయాలని కోరుకోడు. అంటే అమెరికాపై అణుబాంబుతో యుద్ధానికి ఏ దేశమూ దిగడానికి ఛాన్సే లేదు. నిజానికి చాలా దేశాలు కొత్త క్షిపణులను తయారు చేస్తుండొచ్చు. అంతే తప్ప అణ్వాయుధాన్నో అణుబాంబునో ఏ దేశమూ పరీక్షించడం లేదు. మిస్సైళ్లను పరీక్షించడం సొంత టెక్నాలజీకి పదును పెట్టడమే. నిజానికి కొత్త మిస్సైళ్ల పరీక్షలను ట్రంప్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇటీవలి కాలంలో భారీ ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ అయిన గోల్డెన్ డోమ్ ను ట్రంప్ ప్రకటించాడు. దీని మొత్తం వ్యయం $17,500 కోట్ల అంచనా వేస్తున్నారు. ఈ గోల్డెన్ డోమ్ తో ట్రంప్ ఏం చేస్తాడు? అమెరికాను అన్ని రకాల మిస్సైళ్ల దాడుల నుంచి కాపాడటమే ఈ గోల్డెన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉద్దేశం. శక్తివంతమైన హైపర్సోనిక్ మిస్సైళ్ల నుంచి కూడా అమెరికాను గోల్డెన్ డోమ్ కాపాడుతుందని ట్రంప్ చెబుతున్నాడు. నిజానికి గోల్డెన్ డోమ్ అనేది అదనంగా అమెరికా మోహరించే ఆయుధాలుగా నిపుణులు చెబుతున్నారు. దాన్ని తప్పకుండా ట్రంప్ ఏర్పాటు చేసుకోవచ్చు. దానిపై ఎవరికీ అభ్యంతరం కూడా ఉండదు. కానీ అణుబాంబు పరీక్షలు మాత్రం నిషేధించబడినవి. 1996లోనే అణ్వస్త్రాల పరీక్షలను బ్యాన్ చేశారు. ఈ ఒప్పందాన్ని సిటిబిటి అంటారు. సిటిబిటి అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. సుమారు 180కి పైగా దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆయా దేశాలన్నీ అణు పరీక్షలను నిర్వహించమని అంగీకరించాయి. ఏ దేశాలు ఈ సిటిబిటిపై సంతకం చేయలేదో తెలుసా? అమెరికా, రష్యా, భారత్, పాకిస్తాన్, చైనా వంటి దేశాలు సిటిబిటిని ఇప్పటికీ అంగీకరించడం లేదు. ట్రంప్ పాండోరా బాక్సును తెరిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. పాండోరా బాక్స్ అంటే గ్రీకు పురాణాల ప్రకారం దుష్ట శక్తులున్న ఓ పెట్టె. దాన్ని తెరిస్తే ప్రమాదాలు సంభవిస్తాయన్న భయాలు నెలకొన్నాయి. బీజింగ్, మాస్కో కొంచెం తెలివిగా అమెరికాపై ఒత్తిడి చేస్తే ట్రంప్ అణు పరీక్షలను అడ్డుకోవచ్చు. ట్రంప్ పరీక్షలను అదుపు చేయొచ్చు. ఒకవేళ ఆ 2 దేశాలు కూడా ట్రంప్ మార్గంలోకి వెళ్తే మాత్రం ప్రపంచానికి అణుముప్పు తప్పదు. 3వ ప్రపంచ యుద్ధం అనివార్యంగా మారుతుంది. భూగోళం సర్వనాశనమవుతుంది.